నిక్కీ ఏమైంది? ఏంటి టెర్రరిస్ట్ నిజం చెప్పలేదా? వాడు చెప్పలేడు చెప్పాబాయ్, వాడు చెప్పలేడు. ఏమైందిరా? ఏమైంది? ఎవడ నువ్వు? ఐసియా, అల్ఖైదానా, లష్కర్-ఇ తోయిబానా, ఇల్లా ఖతం మఫియానా? చెప్పరే నగరంలో చూడండి. రే 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 లబ్బే. చెప్పావు కదరా 6 months నుంచి ఎంత టార్చర్ పుట్టినా కూడా చెప్పావు కదరా. వెంటనే మెతక పోలీస్ గుమ్మడి. నాయనా నాయనా భయపడకు నాయనా. వాడు ముందే మొరటోడు, కొట్టడం తప్పితే ఏమీ తెలియదు నాయన. అయ్యో రక్తం బాగా కారిపోయింది నాయన. చూపి నాయన, నా బిడ్డలాంటి వాడివి నాయన. చూపి నాయన, చూపి నాయన. అయ్యో మళ్ళీ వెంటనే బ్యాడ్ పోలీస్. చెప్తావా లేదా? ఆ తర్వాత గుమ్మడి. నేను నాయనా. ఊరుకో అంటే 2 క్యారెక్టర్లు నువ్వే చేసావా? ఇంకా 2 నువ్వే చేస్తావు కదా? అబ్బాయి నువ్వు చేస్తావురా. అర్థమైంది. నీకు వాడి చేత నిజం చెప్పించడం కాదురా కావాల్సింది, నీ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ వాడి దగ్గర చూపించాలని నీ ఐడియా, అంతేగా? అది కాదు సార్. తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు రావాలంటే ఎలా వస్తారా? అన్ని క్యారెక్టర్లు నువ్వే చేసేస్తే ఏడు పాపు దరిద్రమైన పెర్ఫార్మెన్స్ చేస్తుంటావు, చూడలేక చచ్చుంటాడు. సూసైడ్ చేసుకోండి మరి. నీ చావు నువ్వు చావు, నీ మొహం నా చూపించు. అరే కాకి చెప్పినట్టు 2 పెర్ఫార్మెన్స్ చేసి చూపించదా ఏడు పాప. నా పరిస్థితి సార్ ఇప్పుడు. ఏదో ఒకటి చేంజ్ చెప్పబాయ్. ఈ విషయం హెడ్ ఆఫీస్ తెలిస్తే నా ఉద్యోగం పోతుంది చెప్పబాయ్. ప్లీజ్ ఏదో ఒకటి చేంజ్ చెప్పబాయ్ ప్లీజ్. నేనేం చేయలేను. ఏం చేయలేను అడగండి చెప్పబాయ్ ప్లీజ్. నా వల్ల కాదురా, నేనేం చేయలేను. అదేంటి చెప్పబాయ్, అందరికి హెల్ప్ చేస్తే చెప్పబాయ్. నాకు వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం. నీకు హెల్ప్ చేయలేదురా? నీకు ఎప్పుడు హెల్ప్ చేయలేదురా? నీ లవర్ విషయంలో హెల్ప్ చేయలేదురా? నీ ఫేస్ చూసి ఎవరైనా లవ్ చేస్తారా? తప్పితే నాకు ఇంకేం చేయలేదు చెప్పబాయ్. చెప్పబాయ్ నా పరిస్థితి, నా ఉద్యోగం మొత్తం పోతుంది. పని చేస్తాను, నేను కూడా చచ్చిపోతాను. దరిద్రం వదులుద్ది. చెప్పబాయ్ ప్లీజ్. నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్, వెళ్ళు. కొందరు చనిపోయారు, కొందరు రిలీజ్ అయ్యారు, ఫాదర్ రిలాక్స్ అయ్యాడు. భయపడ్డావా బిడ్డ? భయం అంటే ఏంటో తెలియని బ్యాక్గ్రౌండ్ నాది. అంత గొప్పోడివా? అయితే నాతో రా. ఎక్కడికి రా బిడ్డ. భయం అంటే ఏంటో తెలియని బ్యాక్గ్రౌండ్ అన్నావు కదా, డౌటా? అడుగో నీ ఫ్రెండ్, వాడు ఆ భయంతోనే చచ్చిపోయాడు. జఫాబాయ్, నీ ప్లాన్ వల్ల నా చెల్లి పెళ్లి ఫోటో చూడగలిగాను, కానీ కొన్ని రోజులయ్యాక ఎందుకు చూశానా అనిపించింది. పెళ్లి జరిగింది కానీ నిలబడలేకపోయింది బాయ్. చెల్లికి ఒక అన్నలా ఉన్నానేమో కానీ బావకి బావమరిదిలా ఉండలేకపోయా. అదే అడిగినంత కట్నం సెట్ చేయలేకపోయా. ఈ విషయం కూడా మీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు. అలా అని ఉరిశిక్ష కోసం ఆగలేకపోయా. సూసైడ్ చేసుకున్నందుకు క్షమించు, కానీ అప్పుడే పోయే ప్రాణం జైలుకు వచ్చే వరకు పోలేదంటే బహుశా ఆ భగవంతుడు మిమ్మల్ని కలవాలని రాసిపెట్టి ఉన్నాడేమో. మీ దేవునితో ఉంటా బాయ్. మీ సప్తగిరి. ఈ జైలు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం జఫాబాయ్, కుదరదు. అది నాకు తెలుసు, కానీ నీకు ఒక విషయం చెప్పాలి కిజీ. ఫాదర్ ఏజ్ ఏమాత్రం ఉంటుంది? మన ఫాదర్ కి బానే ఉంటాయి బాయ్. 60 ఉంటుంది అనుకుంటా. ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది కదా. మీకు ఇలా తెలుసు? సింపుల్, ఇలాంటి విషయాలు ఫింగర్ టిప్స్ తో పెట్టేస్తాను. పొగడతలొద్దు. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే 2 మార్గాలండి. మొదటి మార్గం అయితే రిలీజ్ వెళ్ళిపోవాలి, రెండోది చచ్చిపోవాలి. అయితే నా ప్లాన్ విను. నేను ఈజీగా తప్పించుకునే మార్గం ఉంది. ఫాదర్ ఏమైంది విక్కీ? గాలి వీచుటలేదు.
ఇక్కడ వాటి సంగతి నేను చూసుకునేది ఆ. అక్కడ ఉన్నవి చూడు ఇక్కడ, father. కొంచెం పైన. అంత ఓకే, కానీ ఇప్పుడు ఫాదర్ ని ఎలా చంపాలి అని అది ఆహా. అది నేను చూసుకుంటాగా. నా ఎనాలిసిస్ ప్రకారం వాడు నిజమైన ఫాదర్ కాదు. ఫాదర్ కు ఉండాల్సిన పవిత్ర లక్షణాలు వీడి దగ్గర ఏమీ లేవు. అందుకే వాడికి పాలల్లో వాడి చాప్టర్ క్లోజ్. ప్లాన్ ఏం వేశారు సార్? ప్లాన్ ముందుగా నీతో మాట్లాడటానికి నాకు ఫోన్ ఇవ్వు. థ్యాంక్ యూ. కెఫెన్ రెడీ చేయి. ఇద్దరు పెట్టేలా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటరీ, లైట్, మాస్క్, వీలుంటో పావు కిలో పకోడీలు. శవాన్ని కఫిన్ లో పెడతారు. నేను కరెక్ట్ గా 2 AM కి కెఫెన్ లో దూరతాను. నేను వాడి పక్కనే పడుకుంటాను. సరిగ్గా 3 గంటలకి కాఫీని బయటికి తీసుకెళ్తాను. 4 AM కి పాత పెడతారు. ఓ 15 నిమిషాల తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. నువ్వు వచ్చి నన్ను బయటికి తీ. అప్పుడు నువ్వు నన్ను పోలీసులకు అప్పచెప్పు. నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది. ఎలా ఉంది ఐడియా? జఫా ప్లాన్ చేయటం వర్కౌట్ కాకపోవటం. వా అంతే సార్. మీరు ఒకసారి డిసైడ్ అయ్యారంటే పొగడతలొద్దు. కాఫీల్లో గాలి ఎలా వస్తుంది? అబ్బా, ఆక్సిజన్ మాస్క్ ఉందని చెప్పాను కదయ్యా. మీరు కాఫీల్లో దూరిపోయారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాఫీని పూడ్చిపెట్టారుగా. 2 minutes గ్యాప్ తీసుకుని నిక్కి కాల్ చేస్తాను. వాడు మాక్సిమం ½ an hour లో నన్ను బయటికి తీస్తాడు. ఆ తర్వాత జఫా ఇస్ గాన్. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బ్రో, నాకు టైం అయింది. నిక్కి కాల్ చేయాలి. బుక్ బాగా రాయాలి. ఎక్సలెంట్ గా ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. బాయ్. అలాగే 9381896896. ఈ కిచిడి గడి ఫోన్ ఏంటి ఇక్కడ రింగ్ అవుతుంది? రేయ్, నువ్వేంట్రా? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? రే, ఫాదర్ కదా ఇక్కడ ఉండాల్సింది. నువ్వెలా తెచ్చావురా దరిద్రుడా? ఐ లవ్ యూ జఫా. సార్ 3వ సెల్లోకి అయితే న్యూసెన్స్ చేస్తాడు సార్. ఆడికి ఇచ్చే పాలలో సైనైడ్ వేసి చంపేయాలి సార్. సైనైడ్ పనిచేస్తున్నాడవా? ఖచ్చితంగా సార్. ఓసారి ఓ సైంటిస్ట్ సైనైడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తామని పుస్తకం మీద 2 ఏళ్ళు ఎట్టాడండి సార్. ఒకటి పులుపు, ఒకటి తీపి. 4 మీద ఓ సైనైడ్ డ్రాప్ వేసాడంట. కథం చెప్పకుండానే పోయాడంట సార్. ఈ రోజులో ప్రతిదీ కల్తీయే సార్. ఒరిజినల్ అయితే స్పాట్ లో పోతాడు సార్. కల్తీ అయితే పావు గంటలో పోతాడు సార్. కానీ పోతాడు సార్. అయ్యో సారీ సార్, ఏదో మాటల్లో పడి. లేదు రాఘవా, సార్ ఇందాక ఈ గ్లాసే కదా నువ్వు ముట్టింది? ఖచ్చితంగా ఇదే సార్. ఇదే సార్. ఇదే ఫాదర్ కదా సార్. నేను పట్టుకెళ్ళేవాడిని కదా సార్. లేదు రాఘవా, ఇదే సార్ మంచిగా ఉంటాను. ప్రతిదానికి మీరు మంచిగా ఉంటారు, మేము చదువుతో చంకెక్కేస్తుంటాం. ఛే! ఫాదర్ 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 పాలు ఇది ఫాదర్. థ్యాంక్స్. నువ్వు కూడా సేవించుము బిడ్డ. పర్లేదు ఫాదర్. పర్వాలేదు, సేవించుము. పర్లేదు ఫాదర్. సేవించుము బిడ్డ. పర్లే. ప్రభువు ఆజ్ఞ, సేవించు. ఒరే నికృష్టుడా, గ్లాసు పాల కక్కుర్తుపడి ఇలా తయారయ్యవరా? ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఏం చెయ్యాలరా? ఇప్పుడు ఏం చెయ్యాలరా? అయ్యో, ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి తప్పించుకో? రే జఫా, నువ్వేదో ఆలోచించుకోవాలరా, లాభం లేదు. చి, చి, చి. ఎంత ఆలోచించినా ఐడియా రావట్లేదురా. చిచి చిచి, నీకు నాకే కదరా ప్లాన్ తెలిసింది. ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియట్లేదురా.